పార్టీ మీ జాగిరా ఎవరు చెప్తుర్రు? ఆంధ్రజ్యోతిలో కథనం. మీరేమైనా గుర్తపట్టారా? అక్కకు హక్కులు లేవా? ఎవరంటారంటే కవితకు సంబంధించి మద్దతుదారులు అని చెప్పుకునే కవిత అనుచరులు. సామాన్య జనం ఏం కాదు. కవితకు పదవి వస్తుంది రాకపోతుంది, ఎవరికి ఏం బాధ? బీఆర్ఎస్ అచ్చమైన బీఆర్ఎస్ కార్యకర్త కూడా ఏమనుకుంటారంటే ఉంటే కేసీఆర్ ఉండాలి, ఉంటే కేటీఆర్ ఉండాలి, ఉంటే హరీష్ రావు ఉండాలి అనుకుంటారు. కవిత ఉండాలని ఎవరు అనుకోరు. ఎవరు అనుకుంటారు? కవిత కింద మోసేతి నీళ్ళు తాగేటోళ్ళు, కవిత చెంచగాళ్ళు కవితక్క ఉండాలని కోరుకుంటారు అన్నట్టు. మీరు ఏమైనా గుర్తపట్టారా? అక్కకు హక్కులు లేవా? అక్కకు హక్కులే లేవు. ఏడున్నాయి హక్కులు? హక్కులు అడున్నాయి. ఏడా మన తిహార్ జైల్లో హక్కులు ఉన్నాయి, లిక్కర్ కేసులో హక్కులు ఉన్నాయి, లిక్కరు దందాలో హక్కులు ఉన్నాయి, దాంట్లో హక్కులు ఉన్నాయి. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కవితకి ఎక్కడే హక్కులు? కవిత ఏమన్నా తెలంగాణను సంపాదించిందా? లేదా కవిత తెలంగాణ రాష్ట్రంని ఏమన్నా ఆమె సంబంధించినటువంటి ఆస్తులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెట్టిందా? తెలంగాణ ప్రజల బాగోగులు చూసిందా? ఏం చూడలే. వాళ్ళ నాన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళ నాన్న రాష్ట్ర ఉద్యమకారుడిగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం కోసం కనుక తిరగంగానే ఉద్యమకారుని అవుతుందా? 10 సంవత్సరాలు ఉద్యమాన్ని చేయలేదు. ఇప్పుడు ఆమెకు నష్టం జరిగితే ఆమె ప్రశ్నిస్తుంది, ఆమెకు నష్టం జరగకపోతే తెలంగాణ బేస్ అంటుంది. కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టులు, కేటీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు, కుట్రలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నలు. వీ స్టాండ్ విత్ కవితక్క పేరుతో సర్క్యులేట్. ఈ దరిద్రుడు ఎవడో వీ స్టాండ్ విత్ కవితక్క అనేటువంటి టైటిల్ని తయారు చేసిన ఏం చేయాలంటే ఫస్ట్ తీసుకుపోయి లిక్కర్ దందాలో ఆయన పేరు కూడా ఇంక్లూడ్ చేసి అని తీసుకుపోయి తిహార్ జైల్లో కూర్చోబెట్టి తీసుకొని రావాలి 1 సంవత్సరం 6 నెలల్లో. అప్పుడు వీ స్టాండ్ విత్ కవితక్క అంటాడా? అనడిగా. ఎవరు అన్నారు? ఏం తెలుసు కవితక్క గురించి? ఈ తయారు చేసినటువంటి ఓడో వాడిని అనాలి. ఏమో అంత చివరన జై తెలంగాణ జై కేసీఆర్ నినాదం. ఈ రెండు లేకపోతే ఈమెకు పూట గడవదు. మళ్ళీ కేసీఆర్ను పక్కన పెట్టి కేసీఆర్ని ఒక మాట అంటే సస్పెండ్ చేస్తాడు. సస్పెండ్ చేసినాక ఏమొస్తుంది? జీరో బల్బు. బీజేపీ వాళ్ళు తీసుకోరు, కాంగ్రెస్ వాళ్ళు తీసుకోరు, ఇక ఎవరు తీసుకోరు. ఇక టీఆర్ఎస్లో కూడా సస్పెండ్ చేస్తే. కాబట్టి కవిత జై తెలంగాణ జై కేసీఆర్ అనే నినాదం లేకుండా ఏం చేయదు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. 2 రోజులైనా కేసీఆర్ నుంచి రాని పిలుపు. అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ. కేసీఆర్తో కేటీఆర్ భేటీపై ఆసక్తికర చర్చ. నిన్న ఒక 3 గంటల పాటు కేసీఆర్ ఇద్దరు సమావేశమయ్యారు కేసీఆర్ ఫామ్ హౌస్లో. కేసీఆర్ పిలుచుకున్నాడంట, బిడ్డ ట్రాయిగా చెల్లెని పంచాయతీ దా అని చెప్పి ఒక 3 గంటల పాటు చర్చించుకున్నారట. మరి కేసీఆర్కి కవితకు మాటలు లేక లెటర్ రాసిందా, లేదా నిజంగానే మాటలు ఉన్నాయా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతున్నారా? ఈ విషయం తేలాల్సి ఉంది. అయితే ఇంకొక ప్రధాన విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. ఎవరి అయినా తండ్రి వారసత్వ రాజకీయాలు కొడుకులకే వచ్చినాయి తప్ప కూతుళ్ళకి రాలేదు. తెలంగాణలో కూడా వస్తుందని అనుకోలేము. ఇక మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ సీఎం జగన్ అలా చెల్లె వైఎస్ షర్మిల అన్న వదిలిన బాణమే ఇట్లా వేసిండు అన్నట్టు. ఇట్లా బాణం ఇట్లా వదిలితే పొయ్యి గిరగిర తిరిగి వచ్చి అన్న డొక్కలో గుచ్చుకుంది. ఇప్పుడు ఈమెను కూడా కవితను కూడా కేటీఆర్ తయారు చేసిండు. ఈమె కూడా అన్న వదిలిన బాణమే. ఈమె కూడా బాణం వదిలితే పోయి మళ్ళీ వచ్చి కేటీఆర్ డొక్కలను గుచ్చుకునే ప్రమాదం కనబడుతుంది మనకు. అంటే వైఎస్ షర్మిల ఎట్లయితే తన అన్న మీద ఫైట్ చేసి అన్న ఓడిపోవాలని కక్షగట్టి మొత్తం ఆస్తి పంపకాలు మొత్తం రాజకీయ పంపకాల కాడికి వచ్చినాయి. అన్న ముఖ్యమంత్రి ఓడగొట్ట కాడికే వచ్చింది. ఈడ కూడా మరి ఆస్తి పంపకాలు అయితే నన్ను అడిగితే కేటీఆర్ జరా కవితను పిలుచుకొని ఆమె ఎన్ని కోట్లు అడిగిందో ఇంకొక 2-3 కోట్లు ఎక్కువ ఇచ్చి పంపిస్తే నీకు లొల్లే ఉండదు. ఆస్తి పంపకాలు కాదు రాజకీయ వారసత్వమే అంటే ఇక కూర్చొని మాట్లాడుకోవాల్సిందే. లేకపోతే ఈ ఇంటి గుట్టంతా కవితకు తెలుసు. ఇంటి గుట్టంతా కవితకు తెలుసు. కాబట్టి కవిత ఏం నోరు విప్పినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ పరిస్థితిలో 0 అవుతుంది. ఇప్పటికే కేసీఆర్ నోరు మీద చెప్తలేడు, ఫామ్ హౌస్లో అనుకుంటున్నాడు, అసెంబ్లీకి పోతలేడు, ఇంట్లో పంచాయతీ కూడా చెప్తలేడు అని నడుస్తుంది. ఇక కేసీఆర్ కవిత పుసుకున్న వేరే పార్టీలకు పోయి లేకపోతే కొత్త పార్టీ పెట్టి
ఈ కేటీఆర్ మీద కేసీఆర్ మీద విమర్శలు చేసింది అనుకోండి, ఆడ జగన్కి ఏం గతి పట్టిందో వీళ్ళకి కూడా గిదే గతి పడుతుంది. కాబట్టి అన్న వదిలేలా బాణాలు గిర్రమని తిరిగి వచ్చి అన్న కడుపులలో గుచ్చుకుంటున్నాయి. కాబట్టి చెల్లెలతోటి అన్నలు జాగ్రత్తగా రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉంది అని చర్చ నడుస్తుంది.